మొట్టమొదటిది అనంతపురంలో ఉన్నటువంటి నాయకుని విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మొదట మనం ఒకనాడు దీక్ష పెట్టినాం కలెక్టరేట్ ముందర. ఆ దీక్షను మరి యొక్క నియోజకవర్గాల్లో మరి ఇవాళ చూస్తే మనకి ఈరోజు సభ ఏర్పాటు చేశారు. మరి మడకశిర నుంచి వచ్చారు మరి ఈరన్న గారు నమస్కారం అండి. అలాగే రాయదుర్గం నుంచి వచ్చారు నాగరాజు గారు నమస్కారం అండి. అలాగే పల్ల నాగరాజ్ రెడ్డి సార్కి నమస్కారం అండి. ఇంకా మన అన్నగారు ప్రభాకర్ చౌదరి గారికి కూడా నమస్కారం అండి. మరి తమ్ముళ్ళు ఈ యొక్క ఆవేశం ఈ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ప్రభాకర్ చౌదరి గారికి, ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన ఈరన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు క్లస్టర్ ఏర్పాటు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్సు, బూత్ లెవెల్ ఏజెంట్లు ఒక సిస్టమేటిక్గా పార్టీ ఒక కార్యక్రమాన్ని సాంకేతికంగా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కొన్ని విషయాలు కొన్ని జాగ్రత్తగా కొన్ని మీ ముందుకు తీసుకొస్తాను. తెలుగుదేశం పార్టీ ఆషామాషి పార్టీ కాదు, అల్లా తప్ప పార్టీ కాదు. ఆంధ్రుల అభిమాన కథానాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు ప్రజల యొక్క పౌరుషాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన మానవతావాది మహానాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిందే అత్యున్నతమైన పార్టీ. ఈ పార్టీలో మనం సభ్యులుగా ఉన్నందుకు అందరము గర్వపడాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. కారణం ఏమంటే నందమూరి తారక రామారావు గారు రాజకీయాలకు రాకముందు అగ్రకులాలు మాత్రమే ఆధిపత్యం వహించేటివి, వాళ్ళే అధికారంలో కొనసాగేవాళ్ళు. అన్ని పదవులు అగ్రకులాల వారికే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కుల మత వర్గ వర్ణ విశేషం లేకుండా ఈనాడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, మైనారిటీలు ప్రతి ఒక్కరూ ఎంపీటీసీ నుంచి మంత్రి పదవి వరకు పొందుతున్నారంటే రాజకీయాలు ఒక చైతన్యాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక అవగాహనను, ఒక ఆలోచన కలిగించే శక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు అందరము సమానమే, అన్ని కులాలకు సామాజిక న్యాయం వచ్చింది అనేది నందమూరి తారక రామారావు గారిలో వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు. జ్యోతిరావు గారు, పూలే గారు అనేక సంస్కరణలు తీసుకురావాలని ఆశించారు. వాస్తవంగా వాళ్ళ కళ్ళకు అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఫీల్డ్ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసిండేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. గతంలో పెద్ద పెద్ద రెడ్లు కానీ పెద్ద పెద్ద చౌదరులు కానీ సాబు తినేవాళ్ళు తెల్లన్నం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత సంఘటన పదం పక్క పెట్టి ₹2 కేజీ బియ్యం ఇచ్చి ప్రతి ఒక్కరూ కడుపు నిండు కన్నం తింటున్నామంటే స్వర్గంలో ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో ఆయన తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పక్కా ఇల్లు, మీరు మహిళలు అయితే ఎన్ని జన్మలు అయితే ఆ మహానుభావానికి రుణం తీసుకుంటారో నాకే తెలియదు, కానీ ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఆ మహానుభావుడు ఇచ్చిందే. మహిళ గౌరవం కలిగించిందే చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వాక్రా గ్రూపులు పెట్టి. ఈ విధంగా సంస్కరణలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం పొందడము గర్వకారణం. మీ అందరినీ కోరేది ఒకటే, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటే గ్రామ కమిటీ అధ్యక్షుడి కాడి నుంచి, వార్డు కమిటీ అధ్యక్షుడి కాడి నుంచి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి వరకు మీకు మాట్లాడే అర్హత ఉంటుంది, హక్కు ఉంటుంది, పార్టీలో స్థానం ఉంటుంది. కాబట్టి
మొట్టమొదటి ప్రియారిటీ సభ్యత్వాన్ని తొందరగా చేయాలి, అందరూ చేయాలి. సభ్యత్వం చేస్తే ఉపయోగమేమి? సభ్యత్వం ఉంటే నీకు గౌరవం ఉంటుంది. రెండవది, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే, పాము కార్డు వచ్చినా, ప్రమాదాలు సంభవించినా, మరణిస్తే 2 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్న. ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. రూపాయికి రూపాయి ఇస్తారు, మంచోరైతే రూపాయికి 2 రూపాయలు ఇస్తారు. కానీ ఈ పార్టీ చాలా చాలా మంచి పార్టీ. ఒక 100 రూపాయలు కడితే ఎంత ఇస్తున్నారు? 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా పేరెంట్స్ చనిపోతే ఆ పిల్లలకు ఎన్టీఆర్ స్కూల్లో సభ్యత్వం ఉంటేనే ఎన్టీఆర్ స్కూల్లో ప్రవేశం ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ నీకు ఇబ్బంది వస్తే పార్టీకి రాస్తే పార్టీ కూడా కొంచెం సాయం చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తం వస్తుంది. పార్టీ సభ్యత్వం కంపల్సరీ. ఈ రోజు నుంచి మే 27 వరకు సభ్యత్వాన్ని పూర్తి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరి బాధ్యత. ఏమేమి చేసినారు, ఆ అబ్బాయిని చేసినాడు రికార్డ్ అవుతుంది. కాబట్టి సభ్యత్వం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. రెండవది, ఏ రాజకీయ పార్టీ అయినా అల్టిమేట్గా చివరకు ఏం ఆలోచన చేస్తారు? ఈసారి ఎన్నికల్లో మేము గెలవాలి, ఎన్నికల్లో గెలిస్తేనే మనం ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది, ఎన్నికల్లో గెలిస్తేనే పార్టీ నాయకులకు కార్యకర్తలకు కావాల్సిన పనులు జరుగుతాయి, గౌరవం వస్తుంది, కొంతవరకు పనులు చేసుకోవచ్చు. పార్టీ గెలవకపోతే ఎట్లుంటుందో ఈ 3 ఏళ్ళు మీకు అర్థమవుతుంది. ఎంత అన్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు నరకం అంటే ఏమిటి అనేది ప్రత్యక్షంగా అన్ని వర్గాల ప్రజలకు చూపిస్తున్నాడు. ఉదాహరణకు రైతు తీసుకోండి, రుణమాఫీ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, డ్రిప్పులు లేవు, స్ప్రింక్లర్ లేవు, రైతు రథాలు లేవు, 40,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ పెండింగ్లో ఉన్నాయి. రైతులు ఎందుకుగానే పుట్టామా? 14,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు పక్షక ప్రభుత్వంగా నిలిచిపోయింది. ఇంకో వైపును చూస్తే ధరలు ఏ విధంగా పెరిగాయి మీరు చూడండి. ఇసుక పెరిగిందా? స్టీల్ పెరిగింది, సిమెంట్ పెరిగింది, కంకర పెరిగింది, కూలీలు పెరిగినాయి, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, కరెంట్ ఛార్జీలు అయితే 7 సార్లు పెంచారు. పేద ప్రజల యొక్క నెత్తి మీద ఎంత భారాన్ని మోపుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో లేని రేట్లు ఇక్కడే ఉన్నాయంటే ఇంతకంటే అసమర్థ చేతగాని ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవ్వరూ లేరని ఘంటాపథంగా చెప్పచ్చు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేట్లు ఏ విధంగా మన మీద పడతాయి, మన మీద ఎంత బరువు పడుతుంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు తప్ప వాళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమం మనలో సగం కూడా చేయలేదు, చాలామందికి తెలియదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, కర్ణాటకలో మనకంటే 12 రూపాయలు పెట్రోల్ రేట్ తక్కువ. ఎంత తక్కువ? 12 రూపాయలు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, కర్ణాటకలో 12 రూపాయలు తక్కువ ఇచ్చేదేమి, ఆంధ్రప్రదేశ్లో 12 రూపాయలు ఎక్కువ ఇచ్చేదేమి? ఈ 12 రూపాయలు ఎక్కడ పోతున్నాయి? జగన్ ఖాతాలోకి, జగన్మోహన్ రెడ్డి జేబులోకి పోతున్నాయి. ఆడ తగ్గించండి, ఇక్కడ తగ్గించచ్చు కదా. భుజాలు తెరుస్తుంది గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు వీళ్ళంత నాయకులు. మీకు ఎంతమందికి 2 వీలర్స్ ఉన్నాయి? చేతులు ఎత్తండి. 2 వీలర్స్ ఉండేవాళ్ళు, 2 కానీ 4 కానీ. లీటర్కి 12 రూపాయలు. దినానికి 1 లీటర్ కాలుస్తారా? నెలకు 340, సంవత్సరానికి 4,000, 5 ఏళ్లకు 20,000 రూపాయలు. 2 లీటర్ కాలిస్తే 40,000 రూపాయలు నీ కుటుంబం మీద, నీ మీద, నీ తల మీద భారం పడతా ఉంది. తాగేవాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఎవరు తాగరేమంత మంచోళ్ళు ఇంట్లో. ఇన్ఛార్జ్ తాగితే అందరూ తాగినట్లే. ఒక
క్వార్టర్ మీద 120 రూపాయల భారం, నెలకు 3,600, సంవత్సరానికి 42,000, 5 ఏళ్లకు 2,16,000. ఒక మోటార్ సైకిల్ ఉండి తాగేవాడు ఉంటే దాదాపు 2,75,000 రూపాయలు నెత్తి మీద భారం పడతా ఉంది. ఇంకా ఇసుకేమి, సిమెంట్ ఏమి, స్టీల్ ఏమి, కాయగూరలేమి, దీనిల మీద తీసుకుంటే సరాసరి ఇద్దరుంటే 5 లక్షలు పడుతుంది. 4 కుటుంబంలో ఉంటే 7,50,000 పడుతుంది. 6 మంది కుటుంబంలో ఉంటే 10 లక్షల రూపాయలు భారం పడతా ఉంది. అంటే ఈయన ఇచ్చేది ఎంత ఇస్తాడు? పెన్షన్ ఇస్తాడు, మనమేం ఇస్తాం, ఆయన ఇస్తాడు 30,000. చేయూత 18,000, 45,000 చిల్లర. ఇంకేం మిగిలింది? రైతు భరోసా, అమ్మఒడి 15,000 వరకే ఇస్తాడు, ముగ్గురికేడు. తిప్పి కొడితే 1,25,000, 1,30,000 ఇస్తాడు. మన నెత్తి మీద 10 లక్షల భారం మోపుతున్నాడు, ఆయన ఇచ్చేదేమో 1,50,000. ఇచ్చే తక్కువ, పీక్కుండేది ఎక్కువ. ఇది ఇచ్చే ప్రభుత్వం కాదు, పీకే ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇది ప్రజలే తీసుకోవాలా. రేపు తిక్కువ 2-3 ఫంక్షన్ పెట్టాడు మీకు, మీ దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేస్తున్నాడు అనేది ప్రజలకు వ్యతిరేకత పోతే తప్ప, ప్రజల్లో వ్యతిరేక పవనాలు వస్తే తప్ప, ఇన్ఛార్జి మీరు రాత్రిలో కష్టపడి చేసినా కూడా కష్టమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రజా వ్యతిరేకతను పబ్లిక్లో తీసుకోవాలంటే మార్గాలు మౌత్ టు మౌత్. మీలో ఇంతమంది ఉన్నారు, పార్టీ కోసం మీరు బాగా పనిచేస్తున్నాం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దినానికి 10 మందికి చెప్తే చాలు మీరు ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మేలు, చంద్రబాబు నాయుడు జగన్ కంటే చంద్రబాబు నాయుడు మేలు, ఈ ఎమ్మెల్యే కంటే ప్రభాకర్ చౌదరి మేలు అని చెప్పుకుంటూ పోతా ఉంటే, పబ్లిక్లకి పర్కులేట్ అయితే, అండర్ కరెంట్ పోతే ఎవరు చెప్పినా కూడా ఓట్లు మనకే పడతాయి. ప్రజా వ్యతిరేకతను, ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, ఈ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను, ఈ ప్రభుత్వం చేస్తున్న లైంగిక వేధింపులను ప్రజల్లోకి ఎంత వీలు పడితే అంత తీసుకొని పోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. రెండవది, దీని సోషల్ మీడియా మీరు బాగానే చేస్తున్నారు, చూస్తున్నాను నేను. తర్వాత పాదయాత్ర చేశాడు, ఇంకా ఇంటింటికి తిరిగేది పెట్టుకోవాలా, మీరు కూడా తిరగాల్సి వస్తుంది. ఇది ఎన్నికలు దగ్గరకు వచ్చేసేట్లే, ఇంకా దూరం లేవు. ఏదైనా పంట పెట్టాలంటే భూమి చదును చేస్తాం, విత్తనాలు వేస్తాం, నీళ్లు పెడతాం, ఎరువులు వేస్తాం, కలుపు తీస్తాం, 3 నెలల తర్వాత పంట వస్తుంది. ఇప్పుడు మీరు కష్టపడి ఇప్పటి నుంచి బిగిన్ చేస్తేనే ఎన్నికల వరకు కష్టపడితేనే ఫలితం వస్తుంది. 10 రోజులు కష్టపడతామంటే అయ్యే పని కాదు. ఇప్పటి నుంచేనే సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రెస్ ద్వారా కానీ, మౌత్ టు మౌత్ కానీ ఏ విధంగా చేస్తారో ప్రజలకు మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమము, ఇప్పుడు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఇంకొకటి, మేమేం చేయబోతున్నామంటే, ఆ గ్రామంలో ఏం డెవలప్ చేసినామో పాంప్లెట్ కొడుతున్నాం. ఇచ్చిన రోడ్లు కానీ, ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, భీమకాయలు కానీ, తాగునీటి ట్యాంకులు కానీ, ఇది రెండవది, మాట తప్పను మడమ తప్పను అంటాడు ఈ ముఖ్యమంత్రి. ఈ పక్కన ఏవేవి ఎగరగొట్టినాడు అని. పెళ్లికాయలు కొట్టుండే గుర్తుందా మీకు? ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ, బీసీలో కానీ పెళ్లి చేసుకుంటే పెళ్లి కొడుకు తాళి కడతారు లేదో నాకు తెలియదు, కానీ మనం అక్కడ కాసుకొని 1,00,000 రూపాయలు చెక్కు పెట్టుకొని మనకి ఇచ్చేవాళ్ళం. ఈరోజు పెళ్లికాయలకు రద్దు చేశాడు. అంటే అన్ని కులాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఈ పెళ్లికాయలకు మొత్తం రద్దు చేసిన అనే విషయాన్ని తీసుకొని పోవాలి. మైనార్టీలకు కూడా దుల్హాన్. రెండవది, మీరు గమనించుంటారు, ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే చివరిలో ఒక జీవో ఇచ్చాం మనం, యాక్సిడెంట్ వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎవరైనా చనిపోతే ఇప్పుడు దిక్కే లేదు. ఓ వయసులో ఉన్న అమ్మాయికి భర్త చనిపోతే పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకు ఉద్యోగాలు చూసుకోవాలి, ఒకటే ఉంటుంది, కష్టం.
అటువంటి పరిస్థితిలో 10 లక్షల రూపాయలు మనం ఇస్తే ఓదార్పు ఉంటుందే? పైసా లేదు, బొట్టు లేదు, తూటు బొట్టు కూడా ఇవ్వడం లేదు. ఎవరికైనా యాక్సిడెంట్ హాస్పిటల్లో చేరితే ప్రభాకర్ చౌదరి గారు బిల్లులు పెట్టేవాళ్ళు, ముఖ్యమంత్రి సందర్భ సీఎం రిలీఫ్ ఫండ్, అది అసలుకే లేదు. నిరుద్యోగులకు 2,000 ఇచ్చేవాళ్ళం, సంవత్సరానికి 24,000 వాళ్ళు పోగొట్టుకుంది. చంద్రన్న రంజాన్ తోఫా నిన్నే మొన్న రంజాన్ అయిపోయింది, తోఫా లేదు. 2 సార్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళకు. చంద్రన్న సంక్రాంతి సరుకులు లేవు, రంజాన్ తోఫా లేదు, చంద్రన్న క్రిస్మస్ కానుక లేదు. అదేవిధంగా డ్రిప్పులు, స్ప్రింక్లర్లు కుప్పలకి ఇచ్చేవాళ్ళం, అవి రద్దు అయిపోయినాయి. అంటే వాళ్ళు చేస్తున్న 2-3 కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా సక్రమంగా జరగలేదు. విద్యా వ్యవస్థ అయితే కూలిపోయింది. పీజీకి ఫీజు ఎత్తేసాడు, ఇంటర్మీడియట్ వరకు స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. ఎన్టీఆర్ ఉద్యోగతలు ఉండే విదేశాలకు, అది లేదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్, అది లేదు. నాకే 70 కోట్లు పెంటికి పెట్టాడు. ఇంక ప్రజలకు ఎంత పెట్టింటాడో ఆయనకి అది లేదు. చెప్తా. కాబట్టి ప్రభుత్వం వ్యతిరేకత మీరు ఖచ్చితంగా తీసుకొని పోవాలి. పార్టీ రక్షిత పార్టీ బాగుంటేనే మీరు బాగుంటారు. రెండోది, ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఛార్జే కంటిన్యూ అవుతాడు ఎన్నికల్లో, కొత్త వాళ్ళు వచ్చే అవకాశం లేదు. వీళ్ళు కష్టపడి పెట్టింటే ఎవరో కొత్త వాళ్ళు వస్తే ఇచ్చే ప్రశ్న లేదని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు. రెండవ నాయకత్వం ఉండదు, అందరూ కష్టపడి పనిచేయాలా, ఒకే నాయకత్వం అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కష్టకాలం. అందరం కష్టపడి పనిచేస్తే తప్పకుండా 14 స్థానాలు గెలుస్తాం. గ్రూపులు లేకుండా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ, ఇప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జ్లుగా కొన్ని పేర్లు ఇచ్చారు. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా వస్తామన్నా, ఎందుకంటే 25,000 మంది క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంటాడు. చాలా కష్టమైన పని. అన్నీ చూసుకోవాలా, సభ్యత్వం చూసుకోవాలా, ప్రచారాలు చూసుకోవాలా, చేసే కార్యక్రమాల్లో పాల్గొనాలా, డే అండ్ నైట్ వర్కౌట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళలో క్లస్టర్ 1 దేవేల మురళి, స్టేట్ సెక్రటరీ. 2 తలవారి ఆదినారాయణ, స్టేట్ సెక్రటరీ. కూచి హరిప్రసాద్, వాణిజ్య సెల్. గంపన్న మనంతా. సరిపూటి రమణ, దాసరి శ్రీధర్ శిష్యుడు మాకు, మారుతి కుమార్ గౌడ్, మహేష్ ఎస్, నాగభూషణం, గురం నాగభూషణం, గోపాల్ గౌడ్, రంగరాజు నాగరాజు. వీళ్ళు క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ప్రపోజల్స్ పెట్టాం. ఇంకా మీరు ఎవరన్నా ఉంటే వీళ్ళ అబ్జెక్షన్ చెప్పండి, లేదు ఇంకా మాకు కావాలని ఉంటే కూడా అవకాశం ఇస్తాం. ఎవరన్నా ఉంటే చెప్పచ్చు. ఈ క్లస్టర్ ఇన్ఛార్జెస్ కూడా 5 మంది యూనిట్ ఇన్ఛార్జ్ ఏర్పాటు చేసుకోవాలి. 5,000 ఓట్లకు ఒక మనిషి యూనిట్ అంటే 5 బూత్లకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు దాదాపు అవరేజ్. క్లస్టర్ ఇన్ఛార్జ్ కింద 5 మంది వస్తారు. ఈ 5 మంది కింద 5 మంది బూత్ 5-6 మంది బూత్ కమిటీ కన్వీనర్స్ వస్తారు. వాళ్ళ కింద బూత్ లెవెల్ కమిటీ ఉంటుంది. ఈ విధంగా సిస్టమేటిక్గా చేస్తే ఎన్నికల్లో గెలవచ్చు అని చెప్పి సార్ అభిప్రాయం. క్లస్టర్ ఇన్ఛార్జ్ నియామకం చేస్తాం, పంపిస్తాం రికమెండ్ చేసి. యూనిట్ ఇన్ఛార్జెస్ వీళ్ళు ఇన్ఛార్జ్ కూర్చొని ఎవరికైతే తగిన సామర్థ్యం ఉందో, ఎవరైతే కష్టపడతారో యూనిట్ ఇన్ఛార్జెస్, బూత్ కమిటీ కన్వీనర్స్ అవి కూడా తదుపరి చేస్తారు. ఇప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జెస్ వరకే మా డ్యూటీ మేము చేసిపోతాం. తర్వాత యూనిట్ ఇన్ఛార్జెస్
ఇన్ఛార్జు ప్లస్ వాళ్ళ క్లస్టర్ ఇన్ఛార్జ్ కూర్చొని నాయకులు కూర్చుకొని సెటిల్ చేస్తారు. మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వం అధికారంలోకి రావాలి అంటే అందరము మనస్ఫూర్తిగా కష్టపడాలని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ, తర్వాత నాగరాజ్ ఎక్స్-జడ్పీ చైర్పర్సన్, రాష్ట్ర బోయ సాధికార కమిటీ కన్వీనర్ నాగరాజు మాట్లాడాల్సిన కోరుతున్నాను.